మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురు. గురుగారు, ఈ జూన్ మాసంలో ద్వాదశి రాశులైన మొదటి రాశి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? మేషరాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఈ నెల కూడా కనపడుతున్నాయి. సో మనం గత కొద్ది నెలలుగా మేషరాశి వారికి ఉన్నంతలో కొద్దిగా మంచి ఫలితాలు అంటే ఏళ్ళనాడు శని అనేది వీళ్ళకి నడుస్తున్నప్పటికీ కూడా దాని ప్రభావం వల్ల అయ్యే పనుల్లో కొద్దిగా ఆలస్యం ఉండొచ్చు. కానీ మొత్తం మీద అయితే కనుక వీరు అనుకున్న లక్ష్యాలు పూర్తి చేసుకోగలగటం అనేది అయితే కనుక మనం కొద్దిగా మెచ్చదగిన ఫలితంగానే చెప్పచ్చు. సో మొదటి నుంచి గత కొద్ది నెలలుగా వీళ్ళకి చెప్తున్న ఏదైనా సరే లోపాలుగా మనం చెప్తుంటే రెండు విషయాల్లో ఎక్కువ చెప్తున్నాం. ఏంటి అంటే కనుక పదే చెప్తున్న విషయాల్లో ఆరోగ్యం ఒకటి కొద్దిగా మధ్యలో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనేది ఒకటి. రెండోది వచ్చేప్పటికీ ఇరుగు పొరుగు వాళ్ళు లేదా బంధుమిత్రాదులతో ఏవైనా సరే చిన్న గొడవలు, కలతలు, అపార్థాలు ఇలాంటివి ఉంటాయి. కానీ మిగతా విషయాల్లో ఎక్కువగా సానుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. సో అందుకని మరీ ఇబ్బందికరమైన పరిణామాలు అయితే కనుక ఇంకా కొద్ది రోజుల దాకా లేదు. కొద్దిగా వచ్చే ఏడాది నుంచి మనకి కొద్దిగా వీళ్ళకి ఇబ్బందులు ప్రారంభమవుతాయి ఎక్కువ. ఎందుకంటే అక్కడి నుంచి వీళ్ళకి గోచార శని రాశిలోకి రావటం అనేది ఉంటుంది. సో అందుకని అక్కడి నుంచి ఇంకా కొద్దిగా ఇబ్బందికర ఫలితాలు ఉంటాయి. ఇంకా టైం ఉంది కాబట్టి. బట్ ఓవరాల్గా అయితే ఇంకా కొన్నాళ్ళు అయితే కనుక మరీ విషమ ఫలితాలు అయితే కనుక చాలా అరుదుగా ఉంటాయి. ఈ విషమ ఫలితాలు ఎప్పుడు ఉంటాయి అంటే కనుక మనం ఎప్పుడైనా సరే గోచారాన్ని వారి యొక్క జన్మజాతకాన్ని కొద్దిగా సమన్వయం చేసుకున్నప్పుడు మాత్రమే. ఇప్పుడు మనం బ్రహ్మాండంగా ఉంది అంటాం అనుకోండి, అబ్బే నాకు అలా లేదనే వాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ. ఎందుకంటే మరి వ్యక్తిగత జాతకం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏళ్ళ నడుస్తుంది. వ్యక్తిగత జాతకంలో ఏ రాహు దశో శని దశో అలా వాళ్ళకి ఇంకా కొద్దిగా ఇబ్బంది పెట్టే దశ నడుస్తుంది అనుకోండి. ఇక్కడ గోచారంలోనూ అంతంత మాత్రంగా ఉండి అక్కడ జాతకంలోనూ అంతంత మాత్రంగా ఉంటే అది ఇంకా యాడ్వర్స్ ఉంటుంది. అలా కాకుండా గోచారం కొంత బాగుండి అక్కడ కొద్దిగా చెడు తక్కువ ఉందనుకోండి, కనీసం కొంత నిలదొక్కుంటారు. అంటే ఇది పాడైపోయి అది పాడైపోయింది అనుకోండి, ఒకసారి చాలా డేంజర్ ఉంటుంది. అంటే కొంతమంది చూస్తూ ఉంటాం మనం, పాప అన్ని బ్రహ్మాండంగా ఎదిగిన వాళ్ళు కూడా హఠాత్తుగా పాడైపోతూ ఉంటారు. ఓ రాత్రి అన్ని అప్పులు పెట్టేసి ఎక్కడికో పరిగెత్తాల్సిన పరిస్థితి, వాళ్ళకి వీళ్ళకి తప్పించుకు తిరగాల్సిన అవమానాలు. సో అలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కువ శాతం మంచి ఉంది అని చెప్తున్నాం గోచారం. సో ఆ మంచిని సాధ్యమైనంత వరకు మనం కూడా అంటే సాధారణంగా ఏమవుతుందంటే మేషరాశి వాళ్ళు కొన్నది ప్రధానంగా అంటే ఇప్పుడున్న గోచారం కాదు, ఆ రాశికుండే లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ రాసుకున్న లక్షణాల్లో వాళ్ళకి ఉన్న రెండు ప్రాథమిక అంశాలు. ఒకటి తొందరపడతానం ఉంటుంది, అంటే ముందెప్పుడు కూడా చేసేస్తారు, చేసిన తర్వాత ఆలోచిస్తారు, అదొక లోపం. తర్వాత రెండోది మనసులోకి వచ్చింది ఏది కూడా ఆపుకోలు, అయిపోవాలి అసలు ముందు చేయాల్సింది చెప్పేయాలి, ఎవరికొకరికి చెప్పాలి, అదే అయిపోవాలి కూడా. సో దీనివల్ల ఒక్కోసారి మనకి ఏళ్ళ అనేది ఏంటంటే అది ఎప్పుడు కూడా అసలు మామూలుగానే చేయనప్పుడు కూడా లేట్ చేస్తాడు ఆయన యొక్క లక్షణం. అలాంటిది ఇక్కడేమో వీళ్ళకి ఏళ్ళ నడుస్తున్నప్పుడు పెద్ద అంటే ఏవో రకమైన అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ వీళ్ళకి ఏంటంటే అవాంతరాలు ఎదురైతే వీళ్ళు ఇంకా బీపీ వస్తుంది, ఫాస్ట్గా అయిపోవాలి. దానివల్ల ఏమవుతుంది, ఆ తొందరపాటులో ఒక్కోసారి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారు. సో అందుకని మనం ఆ నిర్ణయాలు తీసుకోవడంలో కొంత నియంత్రణ చూపిస్తే చాలా అద్భుతమైన గోచారం అయితే కనుక ప్రస్తుతం అయితే కనుక మేషరాశి ఉంది. మరీ అంత భయపడక్కల. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారండి ఈ మాసంలో? అంటే విద్యార్థులు మాత్రం కొద్దిగా బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఫలితం రావటం అనేది ఉంటుంది. కానీ బట్ ఆశించినంత మరీ మంచి ఫలితాలు అయితే రావు. ఏదో అలా బయటపడ్డాం అనేది ఉంటుంది తప్ప కొద్దిగా నిరాశ అనేది ఉంది విద్యార్థుల విషయంలో అయితే. మరి ఉద్యోగాల విషయానికి వస్తే ఉద్యోగాలు వాళ్ళకి బాగుంది. సో కొత్తగా ఉద్యోగాలు రావాలన్నా కూడా మంచి జరగడానికి ఉంది. తర్వాత ఏదైనా సరే ఉన్న చోట మంచి జరగాలన్నా కూడా ఇంకా మంచి పెరుగుతుంది.
తర్వాత రెండోది వచ్చేప్పటికి మనకి ఇప్పుడు రాశి నుంచి రెండో ఇంట్లోకి కుజుడు చేరుకోవటం అనేది ఉంటుంది. సో అందుకని అక్కడ నుంచి ఏంటంటే ఆయన నుంచి మించి జూన్ 20 నుంచి వృషభంలోకి కుజుడు ప్రవేశించడం అనేది ఉంటుంది. సో జూన్ 20 నుంచి నెలాఖరు వరకు, అంటే జూన్ చివరి వరకు, అప్పుడు మటుకు కొత్తగా ఉద్యోగాల వాళ్ళకి ఇబ్బంది కాదు. ఉద్యోగం ప్రయత్నించే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నారే వాళ్ళకి అక్కడ ఆడవాళ్ళ మూలకంగా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడు జూన్ 20 నుంచి నెలాఖరులోపు. సో అందుకని అప్పుడు మాత్రం కొంతవరకు తమ కింద ఎవరైనా సరే తమ పైన కానీ ఇలా స్త్రీలు ఉంటే కనుక వారి విషయంలో కొద్దిగా న్యూట్రల్గా వెళ్ళటం అనేది చెప్పదగిన సూచన. గురుగారు, ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో వీరికి నవగ్రహాల ప్రభావం, గ్రహ గోచారం ఎలా ఉంటుంది అంటారు? వృషభ రాశి వారికి అయితే కనుక గత కొద్ది నెలలతో పోలిస్తే ఈ నెలలో మిశ్రమ ఫలితాలుగానే చెప్పడానికి ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అంటే మంచి చెడు రెండు కూడా కొంతగా సంపాలనలోనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అధిక శ్రమతోనే ప్రతి పని పూర్తవటం అనేది జరుగుతుంది. సో చిన్న పని అనుకున్నది కూడా అది ఏదో రకంగా వాయిదా పడి అలా 2-3 అటెంప్ట్స్ అంటే 2-3 ప్రయత్నాలు చేస్తే తప్ప ఫలించకపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ఓవరాల్గా ఫలిస్తుందంటే ఫలిస్తుంది. శ్రమించాలి మొత్తం మీద, ప్రతిదానికి కూడా శ్రమించాల్సి రావటం అనేది ఉంటుంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొత్త ఖర్చులు వెతుక్కుంటూ రావటం అనేది అయితే కనుక జరుగుతుంది. తర్వాత మూడోది వచ్చేప్పటికీ ఆరోగ్యం విషయంలో కూడా ఏవో రకమైన సమస్యలు అనేవి కలుగుతాయి. సో మొత్తం మీద అయితే కనుక మిశ్రమ ఫలితాలు అనేది ఎక్కువగా కనిపిస్తుంది వృషభ రాశి వారికి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి కొంతవరకు పర్వాలేదు. ముఖ్యంగా టెక్నికల్ రంగాల్లో ఉన్న విద్యార్థులకైతే కనుక మరింత మంచి ఫలితాలు పొందడానికి అయితే కనుక ఉంటుంది. అయితే వైద్య రంగంలో ఉన్న వారికి మాత్రం స్త్రీలు అయితే అంటే వైద్య విద్యను అభ్యసిస్తున్న స్త్రీలు అయితే మంచి ఫలితాలు ఉంటాయి. పురుషులకు మాత్రం ఏవో రకమైన ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంది. సో అందుకని వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ఎవరైనా మగవారు అంటే పురుషులు వారు మాత్రం కొద్దిగా ఎక్కువ శ్రమ తీసుకోవాలి. నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ఈ మెడిసిన్ సంబంధించిన స్టూడెంట్స్ అదే ఇంజనీరింగ్ ఆడమగ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక సాధారణ విద్యార్థులు అంటే కనుక పర్వాలే, వారు అనుకున్న మార్కులు కొద్దిగా తగ్గినప్పటికీ కూడా ముందుకెళ్ళటం అనేది అయితే కనుక జరుగుతుంది. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ రంగంలో వారికి కూడా మనం అంటే ఏదైనప్పటికీ కూడా వాళ్ళకి రావాల్సిన ఒకవేళ పదోన్నతులు కానీ జీత పెంపుదల కానీ ఇలాంటివి ఏమైనప్పటికీ కూడా 1-2 సార్లు మనం ఆర్జీ పెట్టుకోవటం. సో అలా కష్టంతో తప్ప తేలిగ్గా రావు. బట్ ఉద్యోగాల్లో కూడా శ్రమ పెరగటం, టార్గెట్లు పెరగటం ఇలాంటివన్నీ కూడా ఎక్కువే ఉండటం అనేది అయితే ఉంటుంది. కానీ మనం అల్టిమేట్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శ్రమతో కూడిన విజయాలు అనేది ఈ నెలలో ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది. అంతేకాని అసంతృప్తి అనేది కాదు, కానీ శ్రమ లేదా అయ్యో ఇది అవ్వలేదే అనేది ఉండదు. బట్ పెద్ద శ్రమ ఉంటుంది. శ్రమ అనేది మాత్రం మర్చిపోకూడదు. సో నేను చంపను, ఇంట్లోనే కూర్చుంటాను, అది అయినప్పుడే అవుతుంది అనుకుంటే ఇంకా నేనేం చెప్పలేను. సో బట్ కొద్దిగా శ్రమ పడండి, బట్ ఫలితం పొందండి. గురుగారు, ఈ మాసంలో విశేషంగా ముహూర్తాలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరికైతే వివాహం జరగలేదో వారికి వివాహ యోగం ఉందంటారా? ఖచ్చితంగా వివాహ పరంగా వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఏదైతే ఆ వివాహకారు కూడా వీరికి రాశిలోకి చేరుకోవటం అనేది జూన్ 20 ఉంటుంది. సో అక్కడి నుంచి ఆయన యొక్క స్వక్షేత్రాన్ని చూసుకోవటం అనేది ఉంటుంది. అంటే వృషభ రాశి వారి యొక్క కలత్ర స్థానాన్ని లేదా వివాహ స్థానాన్ని. అందుకని జూన్ 20 తర్వాత నుంచి అయితే కనుక మరింత మంచి పెరగడానికి ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఈ జూన్ 20 దాకా కూడా వృషభ రాశి వాళ్ళకి మనకి వ్యయస్థానంలో ప్రస్తుతం ఉంటాడు కుజుడు. దానివల్ల పెళ్ళైన ఇప్పుడు భార్యాభర్తలకు కూడా చిరు కలతలు వస్తూ ఉంటాయి. లేదా ఆకస్మికంగా ఏవైనా సరే
ఇద్దరు విడివిడిగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మధ్య మధ్యలో డిప్యూటెడ్ మీద కానీ ఇతరత్ర కానీ ఏవైనా కారణాల వల్ల ప్రయాణాలు చేయవలసిన సందర్భాలు ఏర్పడవచ్చు. సో అలా కొద్దిగా వాదాలతోనే ముందుకెళ్ళే పరిస్థితి భార్యాభర్తలకు ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులు కూడా తగ్గుముఖం పడతాయి జూన్ 20 నుంచి. సో వాళ్ళిద్దరి మధ్య కూడా కొద్దిగా బంధం మరింత బలపడడానికి అవకాశం ఉంటుంది. ఇటు అన్ని రకాలుగా కూడా శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా కూడా కొద్దిగా సుఖపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు మీన రాశి వారికి? రైట్. మిథున రాశి వాళ్ళకి అయితే కనుక ఎక్కువ శాతం వీరికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయనే చెప్పచ్చు. సో అయితే ఇంకా జూన్ 20 లోపు అయితే కనుక ఇంకా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ జూన్ 20 లోపు వీరు ఏదైనా సరే ఇల్లులు కొనటం కానీ వాహనాలు కొనటం కానీ ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే కనుక అవి ఇంకొద్దిగా శీఘ్రంగా ఫలించడానికి ఉంటాయి. సో ఈ నెలంతా కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. బట్ అధిక ధన వ్యయం అనేది కూడా ఈ నెల చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో ఖర్చులు ముమ్మరంగా ఉంటాయి, ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ముమ్మరంగా ఉంటాయి. కానీ బట్ భయపడక్కల్లా. సో ఏమంటాం, వర్షం దారి వర్షందే, మన ఇంట్లో మొక్కల దారి మొక్కలదే అన్నట్టుగా ఇటు మొక్కలైతే పెరుగుతాయి చక్కగా, కానీ వర్షాన్ని కూడా తట్టుకోవాలి. సో అంటే ఖర్చులు ఆ మోడల్లో వస్తాయని చెప్పి. కానీ బట్ ఓకే, బాగుంది. ఓవరాల్గా అయితే కనుక మిథున రాశి వారికి బాగుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే జూన్ 20 లోపు అయితే కనుక ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అప్పటి నుంచి వీరికి వ్యయంలోకి రావటం అనేది ఉంటుంది లాభాధిపతి జూన్ 20 నుంచి. అందుకని అక్కడి నుంచి కొద్దిగా తగ్గుతాయి ఫలితాలు. సో అందుకని ఎవరికైనా సరే కొద్దిగా జూన్ 20 లోపు అంటే ఉద్యోగాలు మారాలనుకున్నాం, సో కొత్తగా మనం ఏదైనా సరే పరీక్షలకు హాజరవ్వాలన్నా ఇలాంటివన్నీ కూడా సాధ్యమైనంత వరకు జూన్ 20 లోపు పూర్తి చేసుకుంటే మంచిది. అప్పటిదాకా కొద్దిగా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మరి గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగంలో ఉన్న వారికి చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ ఉండవు. బట్ బయటికి వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్న వారికి మాత్రం భంగపాటు ఉంటుంది. అంటే ప్రయత్నాలన్నీ దగ్గర వచ్చి కాలేకపోవటం. సో అలా విదేశాలకు వెళ్ళడానికి కానీ దూర ప్రాంతాలకు వెళ్దాం అనుకునే వారికి కానీ కొంతవరకు చుక్కెదురయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. సో మిగతా వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగ్యం అయితే కనుక చాలా చక్కగా కనిపిస్తుంది. అందులో ఇప్పుడు జూన్ 12 నుంచి శుక్రుడు గురుడు కూడా కలిసి కలవటం అనేది ఉంది. సో దానివల్ల ఇటు ప్రేమ పెళ్ళి అనే అంటే ప్రేమ పెళ్లి కారకుడు అసలు పెళ్లి కారకుడు ఇద్దరు సంయోగం చెంది నడుస్తారు ఈ నెల. సో అందుకని ప్రేమ పెళ్లిలో ఉన్న వారికి కూడా చాలా మంచిది. అయితే ఈ కాంబినేషన్లో ఇప్పుడు పెళ్ళి చేసుకున్న భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కొద్దిగా కామవాంఛలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందుకని ఒక్కోసారి తప్పడడుగులు వేసే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే భర్త ద్వారా భార్యకి, భార్య ద్వారా భర్తకి పొరపాటున ఏమైనా కొద్దిగా సుఖాలు తక్కువగా అసంతృప్తి అనేది కూడా ఉంటాయి. సో అందుకని ఒక్కోసారి ఏదైనా సరే తప్పడడుగులు వేసే ప్రమాదం కూడా ఈ నెలలోనే ఉంటుంది. సో అందుకని అక్కడ కొద్దిగా నియంత్రణ అనేది అవసరం. విడిగా మాత్రం ఇటు భార్యాభర్తలు కొద్దిగా బాగుంటారు. తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా మంచి యోగం, ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా మంచి యోగం. సో అందుకని వైవాహికం చుట్టూ తిరిగే విషయాల్లో ఎక్కువ శాతం మంచి ఉంది. సో ఏదైనా మైనస్ చెప్పాల్సి వస్తే అదొకటే చెప్పాలి. సో కొద్దిగా తప్పడడుగు వేసుకోకుండా నియంత్రణగా ఉండటం అనేది ఒకటే చెప్పదగిన సూచన తప్ప చాలా బాగుంటుంది ఈ నెల. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, క్రీడాకారులకి, సినీ కళాకారులకు ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే కనుక వీరికి మాత్రం జూన్ 2వ వారం తర్వాత నుంచే మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే కనుక ఈ రాశికి వ్యయస్థానంలోనే రవి సంచారం అనేది జరుగుతోంది. సో ఇంచుమించుగా జూన్ 15కి వచ్చేప్పటికి రాశిలోకి రావటం, మిథున రాశిలోకి రావటం అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచి వీళ్ళ ఆలోచనలు కూడా ఇంకొద్దిగా షార్ప్నెస్ పెరుగుతుంది. అంటే అప్పటిదాకా రెండు రకాలుగా కాసేపు అటు వెళ్దామా ఇటు వెళ్దామా అనుకునే ఏ రకమైన వ్యక్తులకైనా
అంటే ఈ రెండు రకాలైన మనస్తత్వాలు ఎవరికైతే ఉంటాయో వారు కూడా కొద్దిగా చురుగ్గా ఆలోచించి గబుక్కున ఒక మంచి నిర్ణయం తీసుకోవటం అనేది. సో అదే సమయంలో ఇటు రాజకీయ విషయాల్లో కూడా మంచి జరగటం అనేది అయితే కనుక ఉంటుంది. సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుంది? సినీ కళాకారులకు కూడా చాలా మంచి టైము. సో ఎందుకంటే రెండో ఇంట్లోనే శుక్రుడు గురుడు సంచరించడం అనేది ఉంది. సో అందుకని దాని ద్వారా కూడా ధనం ఆర్జించడానికి మంచి టైమే. సో అందుకని ఖచ్చితంగా కవులు కళాకారులు ఏ రంగం సాంస్కృతిక రంగంలో ఉన్న వారందరికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. గృహయోగం ఉందంటారా అండి? గృహ యోగం అనేది మాత్రం మనం మొదట్లో చెప్పుకున్నాం, సాధ్యమైనంత వరకు కూడా జూన్ 20 లోపే, జూన్ 20 లోపు వాటికి సంబంధించిన ప్రయత్నాలు కొద్దిగా గట్టిగా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్టుగా ముందుకెళ్ళడానికి గృహ విషయాల్లో అవకాశం ఉంటుంది. మరి వాహన యోగం కూడా ఉందంటారా? అలాగే వాహనాలకు సంబంధించినంత వరకు ఈ నెల మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. సో ఖచ్చితంగా వాహనాలు కొనుక్కునే వారికి మంచిదే. ఇప్పటికీ వాహనాలు ఉన్న వారికి కూడా వాహనాల పరంగా కొంత సౌఖ్యం పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా మనం మొదట చెప్పుకున్నాం, కొద్దిగా విస్తారమైన ఖర్చులు వానల్లాగా రావచ్చు, కానీ ఒక వానల్లాగా వచ్చినప్పటికీ కూడా ఇదే టైంలో మనకి ఫలాలు పుష్పాలు కూడా విరివిగా ఉంటాయి. అంటే వీళ్ళ కోరికలు అలాగే తీరుతాయి, ఖర్చులు అలాగే పెరుగుతాయని. అంటే ఇందాక మీరు అడిగారు వాహనాలు కొనుక్కోండి, వాహనాలు కొనుక్కుంటే మరి ఖర్చే కదా. సో అలాగే పెళ్ళిళ్ళు అవ్వడానికి కూడా ఇంట్లో పిల్లలకి అవకాశాలు ఉన్నాయి, శుభకార్యాలు నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని వీటి వల్ల ఏంటంటే ఖర్చుల విధానం పెరుగుతుంది బాగా, కానీ వాటి వల్ల మనకి లాభమేగా. సో ఒక ఇల్లు అమరింది, ఒక వాహనం అమరింది, ఒక పిల్లలకి పెళ్లి చేసాం అంటే మన మెయిన్ బాధ్యతలు ఏవైతే పెట్టుకున్నామో ఆ బాధ్యతలన్నీ తీరే ఈ నెల. సో కొద్దిగా ఆనందం పొందాం మనం. సో అందుకని మరి భయపడక్కర్లేదు, మరి ఖర్చు అంతా ఉంటుంది, కానీ అది సద్వినియోగమైంది ఈ నెల, దోబరా ఖర్చు కాకుండా. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి విస్తారంగా ఈ నెల కొంత వానలు సకాలంలోనే పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శుక్రుడు జలరాశిలో సంచరించడం అనేది ఉంటుంది కనుక ఈ నెలలో వర్షాలు అయితే బాగానే పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులకు కూడా ఎంతో కొంత మంచి జరగడానికి ఉంది. గురుగారు, ఈ జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు ఈ రాశి వారికి? ఇది కర్కాటక రాశి వారికి కొద్దిగా కొత్త సమస్యలు ఉన్నాయి, పాత సమస్యలు తొలగటము ఉన్నాయి. సో ఏ విషయంలో పరిపూర్ణంగా మంచి అనేది ఆలోచిస్తే పెద్దంటే కూడా మొదటైతే కనుక ఏదో రకమైన కొంత తిరకాసు, మానసిక ఉద్వేగం ఏర్పడటం అనేది అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఏదైనప్పటికీ కూడా శుభగ్రహాలు రెండు కూడా కర్కాటక రాశికే చేరుకోవటం అనేది జరుగుతుంది. సో అందుకని మనం ప్రాథమికంగా అత్యంత శుభగ్రహాలని ఏవైతే చెప్తుంటామో ఆ ఇద్దరు కూడా మరి జూన్లో కర్కాటకంలోనే, అంటే స్టార్టింగే గురుడు చేరుకోవటం అనేది ఉంటుంది. సో ఇంచుమించు 12వ తారీఖు వచ్చేప్పటికి శుక్రుడు కూడా చేరుకోవటం అనేది ఉంటుంది. సో ఎన్ని కలవరపాట్లు, ఎంత మతి స్థిమితం తప్పే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేప్పటికి ఏదో రకంగా వీళ్ళు ఒడ్డున పడటం అనేది అయితే కనుక ఉంటుంది. కానీ ఆ ఒడ్డున పడేదాకా మరి మన్ని నిద్రపోరు, వాళ్ళు నిద్రపోరు. సో ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా వీరి యొక్క ప్రభావం కనపడుతుంది. అంటే ఒక రకమైన ఉద్వేగం అనేది వీళ్ళకి ఎక్కువ కాబట్టి సో ఆ రకమైన కోపతాపాలు అవ్వచ్చు, ఉక్రోషం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో అవతల వ్యక్తుల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఆటోమేటిక్గా కనిపించడం అనేది ఉంటుంది. కానీ వీళ్ళు సహసిద్ధంగా కొద్దిగా సున్నిత మనస్కులు అవటం చేత మరి ఆలోచన విధానం ఒకటికి ఉంటే ఇంత ఉంటే ఇంత ఆలోచించడం అనేది అధికంగా. సో దానివల్ల మరి కొద్దిగా భావోద్వేగం చీటికి మాటికి చెదురుతుంది. కానీ ధైర్యం ఏంటంటే కనుక ఖచ్చితంగా గురు శుక్రులు ఇద్దరు కూడా రాశిలోనే సంచరించడం అనేది ఉంటుంది కనుక భయమేం లేదు, లాస్ట్లోకి వచ్చేవాడికి ఒడ్డున పడతారు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా పెద్ద చదువులు చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండాలి. సో ప్రస్తుతం అయితే కనుక అసలు బుద్ధికారకుడు సక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా వ్యయస్థానాల్లోనే బుధుడు సంచరించడం అనేది జరుగుతుంది. తర్వాత లాభాధిపతి శుక్రుడు కూడా జూన్ 12 దాకా వ్యయస్థానంలోనే సంచరించడం అనేది జరుగుతుంది. సో అందుకని కొద్దిగా
పెద్ద చదువులు చదివే వాళ్ళకి ఇబ్బంది. మామూలుగా హై స్కూల్ లెవెల్లో చదివే విద్యార్థులకైతే కనుక పర్వాలేదు. సో ఆ తర్వాత చదువులు అంటే ఇంచుమించుగా డిగ్రీ, ఇంటర్ దాకా పర్వాలేదు. ఇంటర్ అబోవ్ అంతా మనం బాగా ఉన్నత చదువులు అంటాం. సో అక్కడి నుంచి ఉన్నత చదువులు చదివే వాళ్ళకి కానీ బాగా ఉన్నత పరీక్షలకి హాజరవ్వటం, అంటే ఏవైతే ఎంట్రన్స్లు ఉంటాయి కదా కొన్ని అలాంటి ఏవైతే ఎంట్రన్స్లు ఉంటాయో అలాంటి వాటిల్లో కొంత ఇబ్బందులు పడే సూచనలు అయితే కనుక ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి గురుగారు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి జూన్ 20 నుంచి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం అయితే కనుక అసలు పర్వాలేదు, మరీ అంత చెడైతే కాదు. మనం మొదట చెప్పుకున్నట్టు ఏంటంటే ప్రతి చోట ఓకే, వీళ్ళకి అక్కడ నవంలో ఎప్పుడైతే గత ఏడాది అంటే ఇంచుమించుగా 2025 నుంచి శని భాగ్యస్థానంలో వీళ్ళకి సంచరించడం చేత అదృష్టం పడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడొక్కడ ఏదో రకమైన ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. అది వీళ్ళు తట్టుకోలేకపోతూ ఉంటారు. సో ఆ ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి ఇబ్బందులు అయితే మధ్య మధ్యలో ఉంటాయి. కానీ ప్రస్తుతం అయితే కనుక వీరి యొక్క ఉద్యోగ కారకుడు కుజుడు, ఆయన ఇప్పుడు ప్రస్తుతం సత్యత్రంలో ఉన్నాడు. తర్వాత కూడా లాభస్థానంలోకే రావటం అనేది ఉంది జూన్ 20కి. సో ఎలా చూసినా కూడా ఈ 2 నెలలు కూడా కొద్దిగా మంచి ఉంది. జూలై నుంచి జాగ్రత్తగా ఉండాలి. సో అందుకని ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగం కొత్తగా కావాలి అనుకున్నా, మార్పులు చేర్పులు చేయాలన్నా ఖచ్చితంగా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవటమే అవసరం. మరి వివాహ యోగం కూడా ఉందంటారా వీళ్ళకి? అయితే వీరి యొక్క వివాహకారకుడు శని అయ్యుండి ఆయన ప్రస్తుతం భాగ్యస్థానంలోనే ఉన్నాడు. శని అవటం వల్ల అంత తొందరగా సంబంధాలు కుదర్చకపోవటం అనేది ఉంటుంది. సో ఆ రకంగా ఏదో రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే కనుక జరుగుతుంది. సో అందుకే భార్యాభర్తల మధ్య కూడా మధ్య మధ్యలో ఏవో రకమైన విభేదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆ శని వల్ల. తర్వాత మరి భాగ్యస్థానంలో శని సంచరించడం వల్ల నాన్నగారితో కూడా మధ్య మధ్యలో ఏవైనా సరే ఇబ్బందులు ఎదురవటం, లేదా నాన్నగారి ఆరోగ్యం మధ్య మధ్యలో కొద్దిగా బెంబేలు పడించడం, ఆ రకంగా ఉంటాయి. సో అందుకని తండ్రి, అదృష్టం, భర్త, ఈ 3 విషయాల దగ్గర ఏవో రకమైన మధ్య మధ్యలో కలవరాలు వస్తాయి. కానీ మనం మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఎన్ని రకాలైన కలవరాలు వచ్చినప్పటికీ కూడా చివరికి వరమే అవుతుంది తప్ప శాపం కాదు. మరి సంతాన యోగం కూడా ఉందంటారా? సంతానకారకు కూడా కుజుడే వీళ్ళకి. సో అందుకని కుజుడు ప్రస్తుతం మంచి రాశిలోనే సంచరిస్తాడు. సో అందుకని సంతాన యోగ్యత అనేది కూడా బాగుంటుంది. తర్వాత కొద్దిగా నిర్ణయాత్మక శక్తి కూడా గతంలో పోలిస్తే కొద్దిగా మెరుగుపడే సూచనలు అయితే ఉంటాయి. సో కావాల్సిందల్లా ఏంటంటే మానసికంగా భయపడద్దు, భీతిల్లద్దు. జరిగేవి ఎలాగో జరుగుతాయి, మంచే జరుగుతాయి. అంటే జరిగేవి చెడు జరుగుతాయి, మంచి జరుగుతాయని మళ్ళీ మళ్ళీ ఇంకో ఆలోచన ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. జరిగేవి ఎలాగో జరుగుతాయంటే, కానీ జరిగేవి మంచే జరుగుతాయి అనేది మన నమ్మకం. సో అందుకని శని వల్ల అవ్వచ్చు, మిగతా గ్రహాలు వ్యయస్థానంలో ఉన్న బుధులు అవ్వచ్చు, తాత్కాలికంగా శుక్రుడు కావచ్చు. ఎందుకంటే జూన్ 12 కానీ శుక్రుడు మారడు. సో అప్పటిదాకా మరి ఏదో రకమైన మానసిక చింత వ్యధ ఉంటుంది, కానీ భయపడద్దు. లాస్ట్లోకి వచ్చేవాడు ఫైనల్గా అయితే మీరు ఏదైతే వాంఛిస్తున్నారో ఆ రకంగా మంచిగా జరుగుతుంది. మరి గురుగారు రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇప్పటికి కూడా మంచిదే ఉంది. సో సాధ్యమైనంత వరకు కూడా మొదటి అర్ధ భాగం అంటే జూన్ 15 లోపే వీరు ఏదైనా సరే కొత్త పదవులు కావాలని కోరుకుంటున్నా, లేదా వీరు ఏదైనా సరే వాళ్ళ యొక్క మనోగతాన్ని పై నాయకులకి తెలపాలనే దృక్పథం ఏదైనా ఉన్నా, ఇవన్నీ కూడా ఏదైనప్పటికీ కూడా రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం మొదట అర్ధ భాగమే ఎక్కువ మంచిది. 15 రోజులు మొదట ఉండే 15 రోజుల్లోనే కొద్దిగా చురుగ్గా నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. క్రీడాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు మరి ఈ మాసంలో? సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అంతంత మాత్రంగానే విజయాలు ఉండటం అనేది ఉంటుంది. అవకాశాలు దగ్గర వచ్చి పొందలేకపోవచ్చు. కానీ క్రీడాకారులకు మటుకు మంచి ఫలితాలు. ఎందుకంటే ప్రధానంగా క్రీడలకు సంబంధించిన కుజుడు వీళ్ళకి మంచి స్థానంలో ఇప్పుడు ప్రస్తుతం సంచరించడం అనేది ఉంది. సో అందుకని క్రీడాకారులే కాదు, రక్షణ శాఖలో పనిచేసే వాళ్ళకి కూడా ఎక్కువ శాతం మంచి జరగడానికి అవకాశం ఉంది. అంటే పోలీసులకు కానీ, న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి కానీ, ఇలా వారి పరంగా కూడా కొద్దిగా సానుకూలమైన ఫలితాలే ఈ నెలలో ఎక్కువ ఉంటాయి. గురుగారు ఈ జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? సింహరాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే గత 2 నెలలుగా కొద్దిగా సింహరాశి వాళ్ళకి బెటర్ ఉంది. సో ఈ నెల కూడా పర్వాలేదు.
ఎందుకంటే ముఖ్యమైన గ్రహాలన్నీ కూడా ప్రస్తుతం అయితే కనుక వీరికి కొద్దిగా గోచారరీత్యా మంచి ఆ, రాసుల్లో సంచరించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీరి యొక్క చతుర్థాధిపతి భాగ్యాధిపతి స్వక్షేత్రంలో కుజుడు ఉన్నాడు. తర్వాత లాభాధిపతి లాభస్థానంలోనే ప్రస్తుతం ఉండటం అనేది జరిగింది. తర్వాత రాస్యాధిపతి రాజ్యస్థానంలో బలంగా ఉండటం అనేది కూడా జరిగింది. అంటే సింహరాశికి అధిపతి రవి, ఆయన ప్రస్తుతం 10వ ఇంట్లో కూడా బలంగానే ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మనకి శుక్రుడు కూడా వీరి యొక్క ఉద్యోగకారకుడు ఆయన జూన్ 12 దాకా లాభంలోనే సంచరించడం అనేది జరుగుతుంది. సో అందుకని ముఖ్యంగా ఏదైనా సరే ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనుక జూన్ 12 దాకా మరింత ఎక్కువగా ఉంటాయి. జూన్ 12 నుంచి కూడా మరీ ప్రాబ్లం కాదు, బట్ జూన్ 12కు ముందు ఉన్న ఫలితాలతో పోలిస్తే ఒక్క పిసరు తగ్గచ్చు అంతవరకే. ఎందుకంటే జూన్ 12 నుంచి ఆ ఉద్యోగకారకుడు తర్వాత వ్యయ స్థానంలోకి రావటం అనేది జరుగుతుంది. తర్వాత ఇప్పుడు బుద్ధికారకుడు, సంతానకారకుడు గురుడు ఇప్పటికే వ్యయంలోకి రావటం అనేది కూడా జరిగింది. సో అందుకని వీటి వల్ల ఏమవుతుంది అంటే కనుక కొద్దిగా మానసికంగా ఒక రకమైన నిర్వేదం. అంటే ఇప్పటికే అష్టమ స్థానంలో శని సంచరించడం అనేది, అర్ధాష్టమ శని అనేది ఇంకా అష్టమ శని అనేది ఉంటుంది, మారదు. ఈ అష్టమ శని ఇంకా మనకు అలానే సంచారం అనేది ఉంటుంది. దానికి తోడు ఎప్పుడైతే గురుడు వచ్చి వ్యయ స్థానంలోకి రావటం అనేది ఉందో ఇక్కడి నుంచి ఒక రకమైన నిర్వీకారం. అంటే ఈ సంసారం ఏముందిలే, కాసేపు వెళ్ళి ఆ పుణ్యక్షేత్రాలు తిరిగొద్దాం, ఇదే ఏముందిలే అంటే ఒక రకమైన ఎప్పుడు చేసే ఉద్యోగమేగా, ఏదైతే అది అవుతుందిలే కాసేపు అలా మనసు కొద్దిగా చంచలం అవుతుంది. విలాసాన్ని కోరుకుంటుంది, విలాసం కోరుకోవచ్చు, ఉన్నట్టుండి భగవత్ మీద మనసు పోవచ్చు, ఆధ్యాత్మికంగా కూడా మరింత మంచి వెళ్ళచ్చు. ఎందుకంటే శుక్రుడు వేళ్ళలోకి వచ్చాక ఆ రకంగా రిక్రియేషన్ మొదట మనం అనుకున్నట్టు ఒక రకమైన మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే గోవాను, ఇంకోటో సింగపూర్ అలా ఏదో ఒకకి వెళ్ళాలనిపిస్తుంది. కానీ అదే గురుడు ఉన్నంత 12వ తారీఖు వరకు గురుడు అక్కడే ఉంటాడు. అప్పటిదాకా కొద్దిగా ఆధ్యాత్మికంగా తిరగాలనిపించచ్చు. ఏకాశి వెళ్దామా, అరుణాచలం వెళ్దామా, రెండు ఉంటాయి. రెండు సంపాలలోనే ఉండటం అనేది జరుగుతుంది. సో అందుకని ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న దాని నుంచి ఏదో రకమైన రిలాక్సేషన్ కోరుకోవటం అనేది కూడా జరుగుతుంది. సో ఆ రకమైన ఫలితాలు కొంతవరకు ఉండొచ్చు. కానీ బట్ మరీ చెడ్డ గ్రహస్థితి అయితే కనుక ప్రస్తుతం సింహరాశికి లేదు. సో ఓన్లీ అష్టమశని అన్నది ఒక్కటే కొంత. తర్వాత సప్తమ స్థానంలో రాహు అనేది కూడా ఉంటుంది డిసెంబర్ దాకా. అందుకని వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏంటనేది తర్వాత మనం మిగతా ప్రశ్నలప్పుడు అలాగా వస్తాయి. సో అది కానీ బట్ ఓవరాల్గా అయితే కనుక మరీ చెడులో అయితే కనుక సింహరాశి లేదు. మరి ఇన్ని ప్రయాణాలు చేస్తారు కాబట్టి మొదటిగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది వీరికి? అంటే సింహరాశి వారు జనరల్గా ఖర్చుకి అంత వెనకాడే స్వభావం అనేది అయితే కనుక ఉండదు. సో అయినప్పటికీ కూడా ఖర్చుకి తగిన రాబడి అనేది అయితే ఉంటుంది. అయితే మనం మొదట్లోనే చెప్పుకున్నట్టు ఏదైనప్పటికీ కూడా వారికి మనసుకు నచ్చి వారు పెట్టుకునే ఖర్చులే అధికంగా ఉంటాయి. అంటే ఏదో నాకు ఇచ్చి పాటు చేసాం, మీకు ఇచ్చి పాటు చేసుకునే దానికన్నా కూడా ఈ నెలంతా కూడా కొద్దిగా స్వయంగా పెట్టుకుని వాటికి వచ్చే రిజల్ట్స్ వీళ్ళదే బాధ్యత కదా. సో ఇప్పుడు నన్ను నమ్మి పెడితే నాది కూడా బాధ్యత ఉంది. కానీ అలా కాదు, వీళ్ళు కొద్దిగా సొంతానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ససుఖాల కోసమే ఎక్కువగా ఖర్చు పెట్టుకోవటం అనేది ఈ నెల ఉంటుంది. విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు? మరి విద్యార్థులకి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. బట్ జూన్ 12 లోపు రాసే విద్యార్థులకి అయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. సో జూన్ 12 తర్వాత హాజరయ్యే పరీక్షలు ఏవైతే ఉంటాయో అక్కడ ఇంకొద్దిగా కష్టం పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా బుధుడు ప్రస్తుతం అయితే కనుక మంచి ప్లేస్లోనే ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకైనా కూడా. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? మరి అది ఉద్యోగ రంగంలో ఉన్న వారికి జూన్ 12 తర్వాత నుంచి ఆకస్మిక మార్పులు రావడానికి, లేదా వీరికే ఉద్యోగం మారాలి అనే కాంక్ష రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరే మారితే చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా అంటే కనుక ఓవరాల్గా మారచ్చు. ఏదైనా సరే కొద్దిగా ధైర్యం చేసి నిర్ణయాలు తీసుకోవడానికి వీలైన గ్రహస్థితి అయితే కనుక ప్రస్తుతం అంతే ఉంది. సో అందుకని ఇటు ఉద్యోగస్తులు ఎవరైనా సరే కొత్త ప్రయత్నాలు మొదలెడదామనుకున్నా, లేదా కొత్త వాటిలోకి మారదామనుకున్నా
అలాంటి వారికి పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ ఇంకో చోట ఉద్యోగం రావటం అనేది కూడా జరుగుతుంది. కానీ ఎవరైతే కొత్తగా ఇప్పటికే నిరుద్యోగంలో ఉన్నారు, ఏదైనా సరే మరి ఆకస్మికంగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఏదైనా ఉంటుందా అంటే జూన్ 12 లోపు అయితే కనుక ఇంకా ఎక్కువ బలం ఉంది. సో అందుకని ఒక్కోసారి ఇప్పటిదాకా ఏదైనా సరే హోల్డ్లో ఉంచి ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం అనే సంస్థలు ఉంటాయి కొన్ని. సో అనుకోకుండా వీళ్ళకి ఒక ఫైన్ మార్నింగ్ మెయిల్ రావచ్చు. సో కొద్దిగా ఆ రకంగా మంచి పెరిగే అదృష్టం మంచి జరగడానికి ఈ నెల అవకాశం ఉంది, ముఖ్యంగా జూన్ 12 లోపు అయితే కనుక. మరి వివాహ యోగం కూడా ఉందంటారా గురుగారు? ఎవరికైతే వివాహం జరగలేదో వారికి కొద్దిగా వివాహపరంగా మాత్రం కర్కాటక రాశి సింహరాశికి ఏదో రకమైన ఇబ్బంది అయితే ఉంది. ఎందుకని అంటే కనుక ఏదైతే ముఖ్యంగా సింహరాశికి అయితే కనుక సప్తమ స్థానంలో అంటే వివాహ స్థానంలోనే రాహు సంచరించడం అనేది ఉంది. తర్వాత అసలు వివాహాధిపతి శని ఆయన అష్టమంలో కూర్చోవటం అనేది కూడా జరిగింది. సో దీనివల్ల ఎప్పటికప్పుడు సంబంధాలు దగ్గర రావటం, ఏదో విధంగా చేజారిపోతూ ఉండటం, లేదా అసలు కుదురుతుంది అనుకున్నప్పటికీ సడన్గా మేము ఇప్పుడు పెళ్లి చేసుకోమని పిల్లలు భీష్మించి కూర్చోవటం, సో లేదా ఇదే జాతకులు కూర్చోవటం. సో అందుకని ఏదైనప్పటికీ కూడా సింహరాశి వారికి ఏదో రకంగా ఇబ్బంది పడే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో పెళ్లి విషయంలో. సో అందుకని కొద్దిగా పెళ్ళికి మటుకు బాగా బలమైన ప్రయత్నాలు, దైవ తోడ్పాటు ఉంటే తప్ప తేలిగ్గా జరిగే పరిస్థితి తక్కువే. గురుగారు, ఈ జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు కన్యా రాశి వారికి? రైట్, కన్యా రాశి వాళ్ళకైతే కనుక చాలా ఎక్కువ మంచి ఫలితాలు అయితే కనుక ఉంటాయి. అయితే ప్రస్తుతం వీరుకున్న గోచారంలో కాస్త ఇబ్బంది పెట్టేది ఏదైనా ఉంటే కనుక ఒక కుజుడి సంచారం మాత్రమే కొంతవరకు ఇబ్బంది అనేది ఉంది. ఎందుకంటే కుజుడు అష్టమ స్థానంలో సంచరించడం అనేది జరుగుతోంది. సో అందుకని కుజుడు వల్లే కొద్దిగా వీరికి సమస్య రావటం అనేది ఉంది. కానీ అదే మిగతా గ్రహస్థితి చూస్తే ఇప్పుడు మామూలుగా అయితే ఏదైతే గురు శుక్రులు ఇద్దరు కూడా ప్రస్తుతం కన్యా రాశి వారికి లాభంలోనే సంచరించడం అనేది ఉంది. ఆల్రెడీ రాశ్యాధిపతి రాజ్యస్థానంలో సంచరించడం అనేది ఉంది, స్వక్షేత్రంలో, అది కూడా. తర్వాత జూన్ 12 దాకా శుక్రుడు కూడా మరి రాజ్యస్థానంలోనే సంచరించడం అనేది ఉంది. తర్వాత మళ్ళీ శుక్రుడు లాభంలోకి రావటం అనేది, ఆయనకి శుక్రుడు మరి వీళ్ళకి ధనాధిపతి భాగ్యాధిపతి. తర్వాత వ్యయాధిపతి రవి మాత్రం ప్రస్తుతం 10వ ఇంట్లో సంచరించడం అనేది ఉంది. వీటి వల్ల కొంతవరకు ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ మిగతా విషయాలు అంటే బయట ఏదైనా సరే వాహనాలు అవి నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్త ఉండాలి అష్టమంలో కుజుడు వల్ల. తర్వాత ఇప్పటికే ఎవరికైనా సరే మనకి ఏదైనా సరే ఈ ఫైనాన్స్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఎవరికైనా అప్పులు ఇచ్చిన వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే కుజుడు వీరికి అంత మేలు చేసే స్థితిలో ఉండడు. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, ఒకసారి ఏవైనా సరే కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడటం, లేదా ఏదైనా సరే కంప్లైంట్స్ పోలీసులకు ఇవ్వాల్సిన పరిస్థితులు తలెత్తడం, ఇలాంటి కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి. సో ఏదో విధంగా లా అవసరం అవుతుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారండి? అయితే విద్యార్థులకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఒక ఏమంటాం, పోలీస్ పరీక్షలకి కానీ, అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అలాంటి పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది. సో మిగతా అన్ని రకాల పరీక్షలు రాసే వాళ్ళకి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే జూన్ 20 నుంచి కుజుడు భాగ్యస్థానంలోకి చేరుకున్నాక ఏ రకమైన పరీక్షలు రాసే వాళ్ళకైనా, అంటే అన్ని రకాల పరీక్షలు రాసే వాళ్ళకి కూడా సానుకూల ఫలితాలు మరింత పెరగటం అనేది ఉంటుంది. సో జూన్ 20 దాకా కొంత అంటే రక్షణ శాఖ వారి పరీక్షలకి రాసేవాళ్ళు, సో లేదా డైరెక్ట్ ఇప్పుడు కోర్టుకి న్యాయమూర్తులు అలాంటి వాటికి కూడా మనం ఉన్నాయి ఇప్పుడు డైరెక్ట్ పోస్టులు. సో అలాంటి వాటికి వెళ్ళే వాళ్ళకి, అంటే ఏదైతే ఈ డిఫెన్స్ న్యాయ వ్యవస్థ వాటి చుట్టూ ఉండే పరీక్షలు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళకి ఒక్కోసారి నైరాశ్యం ఎదురవ్వచ్చు, సడన్ డిసప్పాయింట్మెంట్. కానీ అదే జూన్ 20 నుంచి ఆ రకంగా పరీక్షలు రాసే వాళ్ళకి కూడా సానుకూలత ఉండేది. సో అందుకని జూన్ 20 నుంచి అయితే కనుక ప్రతి ఒక్కరికి మంచి ఉంటుంది. జూన్ 20 లోపు అయితే కనుక కండిషన్స్ అప్లై. సో కొంతమందికి అంత మంచి ఉండకపోవచ్చు.
సో ఓవరాల్గా అయితే కనుక వీళ్ళకి మంచి నెలే, వీళ్ళకి జూన్ అనేది ఇంచుమించు మంచి నెలే. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఉద్యోగాధిపతి ఉద్యోగ స్థానంలో సచేతనలోనే ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత మరి శుక్రుడు కూడా వీరికి ధనాధిపతి భాగ్యాధిపతి, ఆయన కూడా ఉద్యోగ స్థానంలోనే పెస్తూ ఉన్నాడు, తర్వాత లాభస్థానంలోకి ఉన్నాడు. సో అందుకని ఏదైనా సరే ఉద్యోగాలు మారాలనుకునే వాళ్ళకి కానీ, కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునే వారికి కానీ, ఉద్యోగంలో ఉన్న చోటే మంచి జరగాలనుకునే వారికి కానీ ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఇంకా ఊరు వెళ్ళాల్సి వస్తుంది, ప్రమోషన్ తీసుకుంటేనే ఆపేసుకుంటూ ఉంటారు. కొంతమంది అంటే ఉన్న చోట అడ్జస్ట్ అయిపోతున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రమోషన్ తీసుకుంటే ఊరు మారాలి, అలా కొన్ని ఊరు మారితే ప్రమోషన్లు వచ్చేవి కూడా కొంతమందికి ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్స్లో. సో అలా మారే దానికి కూడా ఇది మంచి టైం. అంటే నేను అనేది ఏంటంటే అది కరెక్టా కాదా అని ఆలోచించొద్దు. ఒకవేళ అలాంటిది ఏదైనా సరే కండిషన్ వస్తే వెళ్ళండి అని చెప్తున్నా. దానివల్ల మీకు తర్వాత ఫ్యూచర్లో ఇంకా మంచి పెరుగుతుంది. అది దానివల్ల అందుకని ఒకవేళ అలాంటిది ఏదైనా మనకి ఆ రకమైన జంజాటం వచ్చింది, సందేహం వచ్చింది, ఉన్న చోట ఉండాలా అక్కడికి వెళ్ళాలా, ఇప్పుడు అది నేను తీసుకుంటే తర్వాత ఏదైనా ఇబ్బంది పడతానేమో, ఇప్పటిదాకా ఏదో కడుపులో చల్లటి కదలకుండా ఇక్కడ కూర్చుండిపోయాను నేను, సో ఇప్పుడు ఇది వచ్చింది, ఏదో ప్రమోషన్ ఇస్తామన్నారు కానీ ఇంకో ఊరు పంపిస్తున్నారు, సో దీనివల్ల నాకేమైనా నష్టమా, అలాంటి భయాలు ఏమో అవసరంలా. సో ఖచ్చితంగా మారాల్సిన విధానం ఉంటే కనుక మారండి, మంచి జరుగుతుంది. గురుగారు, ఈ జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? తులారాశి వారికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఆర్థికంగా కొంతవరకు మెరుగైన స్థితికి చేరుకోవటం అనేది ఉంటుంది. తర్వాత గతంలో ఏదైనా సరే మనకి రావాల్సిన ధనం కానీ, ఆస్తులు కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా ఒక పరిష్కారం లభించడం అనేది అయితే కనుక కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక తులారాశి వారికి ఒక ఆరోగ్యమే అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు సృష్టించవచ్చు, కానీ మిగతా విషయాల్లో ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా మధ్య మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉంది, అది కూడా ముఖ్యంగా ఈ అరుగుదల సంబంధించినది ఒకటి. తర్వాత ముఖ్యంగా ఏదైనా సరే ఈ కొద్దిగా తాగుడు ఇలాంటివి ఉంటాయి, అంటే లివర్కి సంబంధించినవి కూడా ఒక్కోసారి కాలేయ వ్యవస్థ, సో అలాంటి వాటిల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు పడే సూచనలు అయితే కనుక తులారాశి వారికి ఉన్నాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అయితే కనుక భాగ్యస్థానంలోనే భాగ్యాధిపతి ఉన్నత చదువుల కారకుడు బుధుడు సంచరించడం అనేది కూడా జరుగుతోంది. తర్వాత రాశ్యాధిపతి శుక్రుడు కూడా భాగ్యస్థానంలోనే సంచరించడం, తర్వాత 12వ తారీఖు నుంచి స్థానంలోకి చేరుకోవటం ఉంటుంది. సో ఖచ్చితంగా వీరికైతే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి, విద్యార్థులకు కూడా. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు విద్యార్థులు? అయితే ప్రస్తుతం అయితే కనుక ఉద్యోగాధిపతి షష్టమాధిపతి గురుడు ఉద్యోగ స్థానంలోనే 10వ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరిగింది కనుక వృత్తి ఉద్యోగాల్లో కూడా అభివృద్ధి పెరగటం అనేది. అయితే గురుడు వీరికి మిత్రుడు కాదు, శత్రువు. సో అందుకని ఉద్యోగాల్లో మధ్య మధ్యలో మనకి అంతర్గత శత్రుత్వాన్ని పెంచడం అనేది అయితే కనుక ఉంటుంది. సో అంటే మనకుగా వచ్చే ఇబ్బందులు కన్నా కూడా మన కింద పనిచేసే వాళ్ళు, మన పై వాళ్ళు మనని కొద్దిగా ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేద్దామని చూస్తారు. సో వాళ్ళ వల్ల ఒకసారి మనకి ఏదైనా సరే ఇబ్బంది సృష్టించబడుతుందా, మనకి ఏదైనా సరే ఆకస్మికంగా ఏమైనా సరే ఉద్యోగాల నుంచి వైదొలగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయా, ఇలాంటి మధ్య మధ్యలో ప్రశ్నార్థకమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. కానీ అయినప్పటికీ కూడా వాటి నుంచి జయించి ముందుకు రావటం అనేది అయితే కనుక జరుగుతుంది. సో బట్ ముందైతే అలాంటి తిరకాసు ఏర్పడచ్చు, కానీ పర్వాలేదు, ఇబ్బంది అయితే ఉండదు. మరి వివాహ యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి? అయితే ప్రస్తుతం వివాహానికి సంబంధించిన కుజుడు 6వ ఇంట్లో సంచరించడం అనేది జరుగుతుంది. ఆయన జూన్ 20 నుంచి వివాహ స్థానంలోకి చేరుకోవటం అనేది, అష్టమ స్థానంలోకి చేరుకోవటం అనేది జరుగుతుంది కనుక జూన్ 20 లోపే మంచిది. అంటే జూన్ 20 దాకా వీరికి సప్తమ స్థానంలో సంచరించడం అనేది ఉంటుంది.
సో జూన్ 20 తర్వాత అష్టమ స్థానానికి రావటం అనేది ఉంటుంది. సో అందుకని పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైనప్పటికీ కూడా జూన్ 20 లోపు చేసుకోవటం అనేది ఉత్తమం. సో జూన్ 20 దాటిన తర్వాత భార్యాభర్తల మధ్య కూడా, అంటే పెళ్ళైపోయి ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత కలతలు రావటం కానీ కుటుంబ వాతావరణంలో, తర్వాత లేదా భార్యకో భర్తకో అప్పుడు ఏవో రకమైన అనారోగ్యాలు కలగటం కానీ, సో అందుకని ఆ రకంగా కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది జూన్ 20 తర్వాత. సో అందుకని ముఖ్యమైన సరే ఆర్థిక వ్యవహారాలు కానీ, భార్యాభర్తలతో కూడిన వ్యవహారాలు కానీ, కొత్తగా పెళ్లి కావాల్సిన వ్యవహారాలు కానీ, ఇవన్నీ కూడా జూన్ 20 లోపే మనం చూసుకోవటం అనేది మరింత మంచిది. సంతాన యోగం ఉందంటారా? సంతానానికి సంబంధించిన వాడు కూడా వీళ్ళకి శని, ఆయన ప్రస్తుతం 6వ ఇంట్లో సంచరిస్తున్నాడు. సో 6వ ఇంట్లో శని శుభుడే తప్ప అశుభుడు కాదు. సో ఖచ్చితంగా సంతాన విషయాలకి కూడా మంచినే మనం చెప్పుకోవచ్చు. మరి ఈ మాసంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అని ఆలోచన ఉన్నవారు చేయొచ్చు అంటారా? అయితే ప్రస్తుతం అయితే కనుక వీరి జూన్ 15 తర్వాత నుంచి అటువంటి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ప్రస్తుతం లాభాధిపతి వీరికి అష్టమ స్థానంలోనే సంచరించడం అనేది జరుగుతోంది. సో జూన్ 15 దాటిన తర్వాత నుంచి ఆయన భాగ్యస్థానానికి చేరుకోవటం అనేది జరుగుతుంది. సో జూన్ 15 నుంచి పెడితే నెమ్మదిగా జూలై 15కి వచ్చేప్పటికి బాగానే నిలదొక్కుకోవటం అనేది ఉంటుంది. సో అందుకని జూన్ 15 నుంచి అనుకూలత అనేది ఎక్కువ ఉంటుంది. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారికి ఎలా ఉంటుందంటారు? చేయొచ్చు అంటారా? ఏదన్నా ప్రమాదం లాగా ఏదైనా ఉండదు? లేదు, ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక అవి దూర ప్రయాణాలకు సంబంధించిన అధిపతి బుధుడు. సో ఆయన స్వక్షేత్రంలోనే భాగ్యస్థానంలో ఉండటం అనేది కూడా జరిగింది. సో అందుకని ఏదైనా సరే ఆ రకమైన దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యం అవటం అనేది ఒకటి. తర్వాత అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసిన అవకాశాలు రావటం అనేది మరొకటి. అంటే ఇప్పుడు మన కంపెనీని ఒక 2 నెలలు 3 నెలల్లో తాత్కాలికంగా మన విదేశాలకు పంపించవచ్చు. గురుగారు, ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఈ రాశి వారికి ఎలా ఉందంటారు ఈ మాసంలో? రైట్, అంటే చాలా అద్భుతమైన ఫలితాలని వృశ్చిక రాశికి చెప్పలేం, కానీ బట్ కొద్ది నెలలుగా పాపం వృశ్చిక రాశి వాళ్ళని కొద్దిగా నోరూరింపజేస్తున్నాం. అంటే ఖచ్చితంగా జూన్ నుంచి ఎంతో కొంత మంచి జరుగుతుంది అని చెప్పి చాలామంది పండితులు చెప్తూ రావటం అనేది జరుగుతుంది. ఎందుకని అంటే కనుక ప్రస్తుతం వీరికి గురుడు భాగ్యస్థానానికి చేరుకోవటం అనేది జరుగుతుంది. తర్వాత క్రమంగా సూర్యుడు జూలైకి వచ్చేప్పటికి మంచి స్థానానికి రావటం అనేది జరుగుతుంది. అంటే జూన్ నుంచి అంచెలంచెలుగా వీరికున్న గతంలో ఉండే ఒక్కొక్క సమస్య నుంచి కొంత వెసులుబాటు లభిస్తుంది అనేది మా అందరి యొక్క ఆశ. సో అలాగా ఖచ్చితంగా కొంత మెరుగుపడటం అనేది అయితే కనుక ఉంటుంది. సో దానికి నాంది వచనం అనేదిగా ఈ జూన్ని చెప్పుకోవచ్చు. సో ఇక్కడిక్కడ నుంచి అంటే వెంటనే మంచి అనేది కాదు, కానీ డే బై డే ఖచ్చితంగా ఒక ఊరట లభించడం. ఎందుకంటే ఇప్పటికీ ప్రస్తుతం అయితే కనుక అష్టమ స్థానంలోనే బుధుడు సంచారం అనేది జరుగుతోంది. తర్వాత మరి వీరి యొక్క రాశ్యాధిపతి 6వ ఇంట్లో కుజుడు సంచారం అనేది జరుగుతోంది. పంచమ స్థానంలో మరి శని సంచారం అనేది ఉంది. చతుర్థ స్థానంలో రాహు సంచారం ఉంది. సో వీటన్నిటి వల్ల ఒకే రోజులో మంచి జరగడానికి అవకాశం లేదు. సో ఒక్కొక్క విషయాల్లో ఒక్కొక్క నెల ఖచ్చితంగా వీళ్ళకి ఊరటింపు తీసుకురావటం అనేది ఉంది. అంటే మానసికంగా అన్ని రకాలుగా ఇంచుమించు ఒక 2 సంవత్సరాలుగా వీళ్ళు నలిగిపోతూ రావటం అనేది ఉంది. అంటే అమ్మాయి ఏదో కొద్దిగా ఉద్యోగంలో బాగుంది అనుకుంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం. సో భార్య ప్రవర్తన భర్త ప్రవర్తన అనుమానాలకు దారి తీసేలాగా ఉండటం. తర్వాత సంతానం మీద మనం విపరీతమైన నమ్మకం పెట్టుకుంటే వాళ్ళు మనకి ఏదో రకంగా అశాంతి కలిగించటం. అంటే తెలివితేటలు ఉండి కూడా వారి వారి యొక్క సంతానం చదువుల పట్ల సరైన శ్రద్ధ చూపించకపోవటం. సో తోడబుట్టిన వాళ్ళు ఏదైనా సరే మనం ఒక ఆస్తి అమ్మకానికి పెట్టాం. సో మరి 2-3 ఉంటే 2-3 సంతకం పెట్టాలి కదా, కానీ ఎవరో ఒకరు సంతకం పెట్టకుండా ఏడిపించడం.
అలా ప్రతిదీ కూడా అక్కడ ప్రతి విషయాల్లో వీరికి ఒక రకమైన పేచీలు. ఒక నెగిటివ్. దానివల్ల పాపం ఆనందం పూర్తి స్థాయిలో పొందట్లా. సరే ఉద్యోగాల పోని చూసుకుంటే ఆ ఉద్యోగాల్లో కూడా శ్రమ ఎక్కువ ఉంది, ఫలితం రావటం అనేది తక్కువ ఉంది. సరే ఒకవేళ ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారనుకోండి, వారికి వెంటనే ఉద్యోగం రాదు. సో పాపం అలా ఈదుతూ ఉండగా ఎప్పటికో రావటం, అలా ఇన్ని నెగిటివ్స్ మధ్య కొంత కొట్టుమిట్టాడుతూ రావటం అనేది వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. సో ఉన్నదల్లా ఏంటి అంటే అదృష్టవశాత్తు ఏంటంటే ఎన్నప్పులైనా ఏదో రకంగా బయటపడుతున్నారు అంతవరకే. ప్రతిరోజు మెడ మీద కత్తి ఉంటుంది, బట్ కానీ చివరి నిమిషంలో ఏదో రకంగా అమ్మయ్య ఇవాళకి వడ్డెక్కాం, కనీసం ఈ మాత్రం మేలు చేశాడు భగవంతుడు, అది ఒక రకమైన నిట్టూర్పు వదలటమే తప్ప ఓదార్పు అనేది లేదు. సో ఆ రకంగా వెళ్ళటం అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో కానీ పర్వాలేదు, ఎప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక భాగ్యస్థానానికి గురుడు వస్తాడు, తర్వాత మరి కలత్రకారకుడు లేదా జీవిత భాగస్వామ్య కారకుడు కూడా భాగ్యస్థానంలోనే జూన్ 12 నుంచి రావటం అనేది ఉంటుంది. సో అందుకని ఇక్కడి నుంచి ఏంటంటే పెళ్ళిళ్ళకి కానీ భార్యాభర్తలు ఉండే వ్యవహారం వాళ్ళ విషయంలో కూడా కొంత మంచి జరగడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం భర్త వాళ్ళ భార్యకి సుఖం లేకపోవటం లేదా భార్య వాళ్ళ భర్తకి సుఖం లేకపోవటం. సో ఇలా ఏదైతే ఇద్దరి మధ్య ఉండే ఇబ్బంది, ఆ ఇబ్బందులు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. సో ఒక పరిష్కారం లభించడం అనేది, సో భరోసా లభించడం అనేది జరుగుతుంది. సో జూన్ 12 నుంచి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచుకోవచ్చు. జూన్ 12 నుంచి ఇంకొంచెం బాగుంటుంది. కొద్దిగా మన యొక్క ఊహ కళ అనేది ఇంకొద్దిగా పెంచుకోవచ్చు. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? అంటే ఈ విద్యార్థులకు మనం మొదట్లోనే చెప్పుకున్నాం, కానీ అంటే అది సంతానము విద్యార్థులు ఎవరైనప్పటికీ కూడా అంటే వృశ్చిక రాశిలోనే జన్మించిన విద్యార్థులు, వృశ్చిక రాశిలో జన్మించిన తల్లిదండ్రుల పిల్లలు ఇద్దరికీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ ఇప్పుడు బుద్ధికారకుడు, తర్వాత మరి ఆలోచనాకారకుడు భాగ్యస్థానానికి చేరుకోవటం అనేది జరిగింది కనుక సో జూన్ 2 నుంచి వీరికి పర్వాలా. అందుకని విద్యార్థులు జూన్ 2 లోపు పరీక్షలు రాసిన వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కొంతవరకు, లేదా వాళ్ళు అనుకున్న పర్సంటేజ్లు తగ్గచ్చు. సో ఎవరైతే జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి ఇంక ముందు రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏ రకమైన పరీక్షలైనా వాళ్ళు కొద్దిగా మెరుగైన ఫలితాలు పొందడానికి ఉంది. సో అందుకని కొంతవరకు ముందుకు వస్తారు అభివృద్ధిలోకి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఇదే రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రస్తుతం అయితే కనుక జూన్ 15 లోపే వారికి ఏదైనా సరే కాస్త కూస్తో మంచి జరగడానికి ఉంది. అయితే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకైతే కనుక బాగా ఎక్కువ మంచి అంటే కనుక కొద్దిగా ఇంకా నెల ఆగాల్సిందే. జూలై 15 నుంచి కొద్దిగా బాగుంటుంది, తర్వాత వచ్చే 2-3 నెలలు. సో ఇప్పుడు మనకు ఉన్నంతలో జూన్ 15 లోపు మంచిది. మరి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? సినీ రంగంలో ఉన్న వారికి కూడా ఇప్పుడు ప్రస్తుతం జూన్ 12 నుంచి భాగ్యస్థానంలోనే శుక్రుడు చేరుకోవటం అనేది ఉంది. తర్వాత అటు గురుడితో కూడా కలిసి ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆన్ ద స్క్రీన్ బిహైండ్ ద స్క్రీన్ అంటే వెనకుండే నిపుణులు అవ్వచ్చు, ముందుండే నటులు కావచ్చు, ఇద్దరికీ కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సినీ రంగంలో ఉన్న వారికి. సో కనుక ఖచ్చితంగా మంచి ఉంటుంది. మరి గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? అంటే గృహ యోగం విషయంలోకి వచ్చేప్పటికి ఇంటికి సంబంధించినంత వరకు కూడా శని అయ్యండి ఈయన పంచమంలో సంచరించడం అనేది అయితే ఉంది. సో అందుకని మనం మొదట చెప్పుకున్నాం, ఏదైనప్పటికీ కూడా గృహ సంబంధించిన విషయాలు కానీ వారసత్వంగా మనకు వచ్చే విషయాల్లో కానీ ముందు అయితే కొద్దిగా పోరాటం అనేది ఉంది. ఆ తర్వాత మాత్రమే విజయం పొందడం. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఎప్పుడో ఒక ఏడాది కిందట ఇల్లు ఆడాడిగా కట్టడం బిగించేసాం, కానీ అది ఎక్కడొక్కడ ఆగింది అది. సో అలా నత్తనడక నడుస్తూ ముందుకెళ్ళటం అనేది ఉంది తప్ప వేగంగా ఆ పనులు అయిపోయే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. గురుగారు, ఈ జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో వీరికి నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు? రైట్. అయితే ధనురాశి వారికి కూడా ఎక్కువగా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధనురాశి వారికి ఎప్పటికప్పుడు ఎలాంటి విషయంలో అయినా సరే
బయటికి వచ్చే ఒక అదృష్టాన్ని అయితే కనుక భగవంతుడు ప్రసాదిస్తున్నాడు, కానీ బట్ బాగా అనుకున్నంత ఆశించినంత స్థాయిలో అభివృద్ధి జరగటం అనేది కనిపించడం లేదు. ఒక రకమైన నిదానం. సో వీళ్ళు కష్టపడుతున్న దానికి ప్రతిఫలం తక్కువ రావటం. సో ఇవన్నీ ఏంటి అంటే కనుక ప్రస్తుతం అయితే కనుక అర్ధాష్టమ శని అనేది ధనురాశి వారికి నడుస్తుంది. సో దానివల్ల 2025 ఇంచుమించు మార్చిలో ప్రారంభమైంది. సో అది ఆ రకంగా కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉండటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడైనా సరే గురుడు వీరి యొక్క రాశ్యాధిపతి, ఆయన కూడా అష్టమ స్థానంలోనే ప్రస్తుతం సంచరించడం అనేది జరుగుతుంది. సో అందుకని అక్కడ కూడా అభివృద్ధి అనేది కొంత నిదానంగానే లభించడం అనేది. సో కాస్త మేలు చేసే విధానంలో ఉన్నది ఏంటంటే కొద్దిగా రాహు తృతీయ స్థానంలో ఉండటం వల్ల సో ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మళ్ళీ వారి మధ్య సయోధ్య కుదిర్చడం అనేది, సో అంతవరకు ఊరట లభించడం అనేది ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా ఒక రకమైన కోపతాపాలు, ఆకస్మిక అనారోగ్యాలు, సో ఏ నిర్ణయం ఎప్పుడు సరిగ్గా తీసుకోవాలో తెలియని అసందిగ్ధ పరిస్థితి, సో ఇలాంటి వాటితో కొంత ఉక్కిరి బిక్కిరి అవటం అనేది ధనుర్రాశి వారికి కనిపిస్తుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? సో విద్యార్థులకి కూడా చాలా శ్రమతోనే వారు అనుకున్న పరిస్థితులు ముందుకు రావడానికి అయితే ఉంటుంది తప్ప బాగా మంచి పరిస్థితులు అయితే తక్కువగానే ఉన్నాయి. సో అందుకని చాలా ఎక్కువ పోరాట పటిమ చూపిస్తే తప్ప నార్మల్ వేలో అయితే విజయం పొందడం అనేది చాలా తక్కువ ఇబ్బంది. సో అసాధారణమైన రీతిలో కష్టపడితే తప్ప ఫలితం పొందలేకపోవటం అనేది ఎక్కువ ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అదే మనం ఇందాక మొదట్లో చెప్పుకున్న ఈ ఉద్యోగాల్లో వాటిలో కూడా ఎక్కడైనా సరే వీరికి ఏదైనా సరే కాస్త కోస్త పేరు అయితే వస్తుంది, కానీ ఆ పేరుకు తగినంత ధనం లేదా అక్కడ ఉండే పదోన్నతి అది రావటం అనేది తక్కువ. ఊరికే పై మాటలే, బాగా చేశారు సార్, బాగా చేస్తున్నారు సార్, ఇలాంటివి ఉంటాయి. ఆ గుర్తింపు అయితే రాదు. అంతేకాని ఆ గుర్తింపు తగిన ప్రయోజనం ఉండాలి కదా. ఊరికే మాటలంటే ఉపయోగం ఉంది ఉండదు కదా. సో మనకి మరిన్ని మంచి అవకాశాలు ఇవ్వాలి, లేదా మనకి మరింత అభివృద్ధికి బాటలు వేసే ఏదైనా పదోన్నతి ఉండాలి, లేదా కనీసం జీత బత్యం పెంపుదలైనా ఉండాలి. సో అలాంటి సౌకర్యాలు ఏమీ లేకుండా పేరు ఒకటే అంటే ఉపయోగం ఏముంటుంది? బాగా చేశారని ఒక పదం వదిలేస్తున్నంత మాత్రం ఉపయోగం లేదు కదా. సో అంటే మనకు ఉన్నది ఏంటంటే కనీసం కీర్తి నశించట్లా, అంత అదొకటే తృప్తి. కనీసం నువ్వు వేస్ట్ గాడివి అనే మాటలు రావట్లా, ఏదో కనీసం ఆ మాత్రం పొగిడారు మనకి, మిగతా విషయాలు పక్కనేటిది తిట్టకుండా. సో అదొక్కటే వీళ్ళకి తృప్తి తప్ప మరీ అంత ఆశించినంత మంచి జరగడానికి లేదు. మరి గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదు, అసలే ముహూర్తాల టైం కాబట్టి వివాహ యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి? ప్రస్తుతం పర్వాలా, బుధుడు కొంతవరకు వీరికి సప్తమ స్థానంలోనే ప్రయాణించడం అనేది జరిగింది. మన మే 29 నుంచి చేరుకోవటం అనేది సప్తమ రాశిలోకి చేరుకోవటం అనేది జరిగింది. సో అందుకని ఈ ఇంచుమించు ఈ నెలాఖరు జూన్ 29 దాకా వివాహానికి అనుకూలత ఉంటుంది. సో జూన్ 29 నుంచి బుధుడు వక్రంలోకి రావటం అనేది కూడా జరుగుతుంది, అక్కడి నుంచి వక్రిస్తాడు. సో అందుకని ఏదైనప్పటికీ కూడా వివాహ సంబంధించిన ప్రయత్నాలు మరింత గట్టిగా చేసుకోవటం అనేది ఈ నెల అవసరం. సో అందుకని చేసుకుంటే కాస్త కోస్తో మరి మంచి జరగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. మరి గురుగారు కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? అదే ఈ కుటుంబ వాతావరణం అనేది మాత్రం ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఇంట్లో మధ్య మధ్యలో భార్యాభర్తలకు పడకపోవటం, సంతానంతో వైరుధ్యాలు ఉన్నట్టుండి ఏదైనా సరే ఆకస్మికంగా గొడవలు, కలతలు, రేపుకోటాలు ఇలాంటివి ఉంటాయి. సో ఈ ఏదైతే ధనుర్రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యారాశి కానీ, మీనరాశి కానీ ఈ 4 కూడా ఉన్నట్టుండి ఒక తిక్కలాగా వచ్చేస్తుంటుంది కోపం. సో బట్ ఓకే, తొందరగానే మళ్ళీ కూల్ అవ్వటం అనేది ఉంటుంది, కానీ బట్ ఉన్నట్టుండి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. సో ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి కూడా వీరికి అంతంత మాత్రంగానే ఉండడం చేత ఈ కోపతాపాలు అంటే అంతకితం దాకా ఒక చక్కని నియంత్రణలో ఉంటే కనుక ఇప్పుడు అవి ఆ నియంత్రణని కోల్పోవటం అనేది జరుగుతుంది. సో అందుకని మధ్య మధ్యలో ఏవో రకమైన విభేదాలు పడచూపడానికి
అవకాశాలు ధనుర్రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. గురుగారు, జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? రైట్. మకర రాశి వారికి అయితే కనుక ఈ నెలలో వీరికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. సో ఆరోగ్య విషయంలోనూ, జీవిత భాగస్వామి విషయంలోనూ మధ్య మధ్యలో కొంతవరకు ఇబ్బందులు తలెత్తుతాయి తప్ప మిగతా విషయాలు అంటే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సో ఇలాంటి విషయాల్లో ఎంతో కొంత అభివృద్ధి, కొంత ఉపశమనం లభించడానికి ఉంది. సో జాగ్రత్త పడాల్సిన విషయాలు ఆరోగ్యం, జీవిత భాగస్వామి, ఇలాంటి విషయాల్లో మాత్రం మధ్య మధ్యలో ఇబ్బందులు తలెత్తడానికి ఉంది. మరి గురుగారు, విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకైతే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. సో వారు ఎంచుకున్న రంగాల్లో ముందుకు వెళ్ళటం అనేది అయితే కనుక జరుగుతుంది. సో సాధారణంగా మకర కుంభరాశుల వాళ్ళిద్దరికీ కూడా కొద్దిగా కష్టంతోనే ఫలితం దక్కటం అనేది ఉంటుంది. వీరిద్దరికీ కూడా శని అధిపతి అవటం చేత, సో అందుకని బాగా కష్టపడాలి. సో బద్ధకం అనేది ఉంటుంది. ఆ బద్ధకాన్ని కనుక కొంత తగ్గించుకొని చదివినట్టయితే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే వెలుకొన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా మనం ఇందాక చెప్పుకున్నాం, ఉద్యోగం, వ్యాపారం ఏదైనప్పటికీ కూడా ఇందులో అయితే కనుక కొంత అభివృద్ధి నెలలో లభించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అయితే కనుక వీరి యొక్క ఉద్యోగ కారకుడు, అదృష్టకారకుడు సక్షేత్రంలోనే బుధుడు సంచరించడం అనేది జరుగుతుంది. తర్వాత మరి అసలు ఉద్యోగ కారకుడు అంటే భాగ్యకారకుడు, ఉద్యోగ కారకుడు అంటే మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. అంటే సర్వీస్ ఇచ్చేవాడు బుధుడు, అసలు రాజ్యాధిపతిగా శుక్రుడు అనమాట. సో ఆయన కూడా ప్రస్తుతం అయితే కనుక 6వ ఇంట్లోనే ఉండి జూన్ 12 నుంచి మళ్ళీ 7వ ఇంట్లోకి చేరుకోవటం అనేది ఉంది. సో అందుకని ఖచ్చితంగా ఉద్యోగాలకు మంచి టైం ఇది. తర్వాత లాభాధిపతి కూడా ప్రస్తుతం జూన్ 20వ తారీఖు వరకు కూడా స్వక్షేత్రంలోనే గమనించడం అనేది కూడా ఉంది. సో అందుకని ఆ రకంగా కూడా మంచి అనేది ఉంది. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి గౌరవ మర్యాదలు పెరగడం అనేది ఉంది. అయితే జూన్ 12 తర్వాత ఒక్కోసారి ఆకస్మికంగా ఉద్యోగ మార్పులు కానీ, తర్వాత ఉద్యోగ బదిలీలు కానీ, అలాంటివి ఏవైనా సరే అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ ఖచ్చితంగా అభివృద్ధి అయితే కనుక జరుగుతుంది. మరి వివాహ యోగం కూడా ఉందంటారా? వివాహ పరంగా కూడా ఎక్కువ శాతం మంచి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే సప్తమ స్థానంలోనే గురుడు సంచరించడం అనేది ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు సప్తమ స్థానంలోకి శుక్రుడు చేరుకోవటం అనేది కూడా జూన్ 12 నుంచి ఉంది. సో అందుకని ప్రేమ పెళ్ళి ఉన్న వాళ్ళకి మరింత విజయం లభించడానికి ఉంది. ప్రేమ వివాహాలు, ఎందుకంటే ఈయన ప్రేమకారకుడు శుక్రుడు, ఆయన ప్రస్తుతం వివాహ స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది. సో అందుకని ప్రేమించుకునే వారు ఇంకొద్దిగా తొందరగా పట్టాలెక్కే అవకాశం ఉంది పెళ్ళి. సో మిగతా అంటే సాధారణ వివాహాల వారికి కూడా మరీ నెగిటివ్ లేదు, వాళ్ళకి ఇంకొద్దిగా సుగుణం ఉంది. బట్ వీళ్ళు కూడా పర్వాలేదు, కష్టపడితే మంచి జరుగుతుంది. కానీ మనం మొదట్లో ఒక మాట చెప్పాం, ఇప్పటికే జీవిత భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ఒకటి చెప్పాము. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాము. సో అందుకని ఈ గురు శుక్రుల కలయికలో ఇప్పటికే పెళ్ళైన వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పరంగా. సో అప్పటిదాకా వీళ్ళిద్దరు కొద్దిగా సఖ్యతగా ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో ఇద్దరు కూడా కలహించుకోవాల్సిన పరిస్థితులు రావటం, సో ఆకస్మికంగా ఒకరికొకరు వేరుగా ఉండవలసిన పరిస్థితులు వాటంతటికి అవే ఏర్పడటం. సో ఈ రకంగా కొంత ఇద్దరి మధ్య ఏదైనా సరే అనురాగం సన్నగిల్లే పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్న వారికి పర్వాలేదు, ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా వారు అనుకున్న పెద్ద పదవులు కాకపోయినా కనీసం కొంత వీళ్ళు సంతృప్తి చెందించడానికి వీలైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి గురువు గారు, క్రీడాకారులకైనా సినీ రంగంలో ఉన్న వారికైనా ఎలా ఉంటుందంటారు? సో ఖచ్చితంగా కవులు, క్రీడాకారులు, కళాకారులు ఎవరైనప్పటికీ కూడా ఈ నెల ఆశాజనకంగానే ఉంటుందని చెప్పచ్చు. సో కొద్దిగా ప్రతిష్టాత్మకమైన విజయాలు పొందడానికి, అవకాశాలు లభించడానికి అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు అంటారా ఈ మాసంలో? తప్పకుండా చేయొచ్చు. అయితే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. కానీ మిగతా సాధారణ వ్యాపారాల వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే ఎగుమతి దిగుమతి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అలాంటివి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా మరింత మంచి జరగడానికి ఉంటుంది. తర్వాత విద్యారంగంలో ఏమైనా పెట్టుబడులు పెడదాం అనుకునే వారికి కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత స్త్రీలకి సంబంధించిన ఉత్పత్తులు వ్యాపారాలు చేద్దాం అనుకునే వారికి కూడా అలాంటి వాళ్ళకి కూడా మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. గురుగారు, ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? రైట్. మనం కుంభరాశికి కూడా కొంతవరకు మంచి జరుగుతుందని గత కొద్ది నెలలుగా, అంటే ఏదైతే వృశ్చిక రాశి వాళ్ళకి మేలు జరుగుతుంది నెమ్మదిగా జూన్ నుంచి అని చెప్తున్నామో అలా చెప్తున్న రాశుల్లో కుంభరాశి కూడా ఒకటి. సో కుంభరాశికి ఇప్పటికే ఏళ్ళనాటి శని నడుస్తుంది. ఇంకా అది ఇంచుమించు చివరి స్టేజ్కి వస్తుంది. సో 2027లో వెళ్ళిపోతుంది జూన్లో. సో కానీ ఆ వెళ్ళిపోయే ముందు కొద్దిగా శుభ పరిణామాలు రూపుదిద్దుకోవటం అనేది 2027 జూన్లో వెళ్ళిపోతుంది. కానీ దానికి ముందుగానే కొంత వెళ్తూ క్రమంగా కొంత దాని ప్రభావం తక్కువ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి క్రమంగా తక్కువ చూపించడం అనేది ఉంటుంది. సో ఒక్కొక్కటి సమస్య మనకి తీరటం అంటే ఇప్పటిదాకా మనకి ఏమంటాం, కొంతమందికి చీటికి మాటికి ఈ కీళ్ళ నొప్పులు, సో నడుము నొప్పి, ఇలా ఆరోగ్యపరంగా కొంతమందిని విపరీతంగా ఏడిపించడం అనేది జరుగుతుంది. సో మరి కొంతమందిని విపరీతంగా ఈ క్రెడిట్ కార్డుల గోల, అప్పుల గోలతో ఏడిపించడం అనేది జరుగుతుంది. సో కుంభరాశి వాళ్ళు ఎవరు కూడా కొద్దిగా మేము సుఖంగా ఉన్నాము, ఒత్తిడి లేకుండా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము అనుకుని చెప్పుకుంటున్న వాళ్ళు తక్కువ. సో ఏదో రకంగా ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. సో మరీ పరువు పోకుండా, పరువు పోతుంది అనుకునే టైంకి ఏదో రకంగా ఎవరో ఒకళ్ళ ఆసరా లభించటం మినహా సో మరీ విపత్కర పరిస్థితులు ఏర్పడటం అనేది మళ్ళీ లేదు. ఎందుకని, కుంభరాశి వారికి శని అధిపతి అవటం చేత ఎంత ఏడిపించినా ఏదో విధంగా చివరి నిమిషంలో కనీసం పెదవుల మీద చిరు దరహాసమైనా వచ్చేలాగా చేయటం అనేది జరుగుతుంది. సో మరి పగలబడి నవ్వేలాగా లేకపోయినా ఓకే, నార్మల్ ఒక స్మైల్. సో ఆ రకంగా కొంతవరకు ఊరట ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అంతా కూడా 6వ ఇంట్లో శుక్రుడును మరి గురుడు సంచరించడం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు ప్రస్తుతం అయితే తాత్కాలికంగా పంచమ స్థానంలో శుక్రుడు బుధుడు సంచరించడం అనేది ఉంది. తర్వాత తృతీయాధిపతి తృతీయ స్థానంలోని కుజుడు సంచరించడం అనేది జరుగుతోంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే కనుక ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ తోడ్పాటు లభించటం, సో దానివల్ల పెద్ద సమస్య నుంచి, పెద్ద సుడిగుండం నుంచి వీళ్ళు బయటకు రావటం, సో ఆ రకంగా ఒక ఊరట లభించటం. తర్వాత ఈ ఏళ్ళ చిన్నవచ్చు అసలు సహసిద్ధంగా ఉండే వీళ్ళకున్న కొంత బద్ధకం, వాటి నుంచి కొంత బయటపడి కొద్దిగా షార్ప్గా ఆలోచించటం. పంచమ స్థానంలో ఉన్నప్పుడు శుక్రుడు అయితేనేమి, బుధుడు ఉండటం వల్ల అయితేనేమి, వీటి వల్ల బుద్ధి వికాసం అనేది కూడా పెరుగుతుంది. సో దానివల్ల కూడా కొద్దిగా మందకోడిగా కాకుండా కొద్దిగా మంచిగా నిర్ణయాలు తీసుకోవటం అనేది జరగటం అనేది కూడా ఉంది. తర్వాత ఎప్పుడైతే ఈ 6వ ఇంట్లో శుక్రుడు, అంటే శుక్రుడు ప్రస్తుతం జూన్ 12వ తారీఖు దాకా పంచమంలో ఉంటాడు, తర్వాత నుంచి మటుకు షష్టమంలోకి రావటం అనేది ఉంటుంది. సో అది వచ్చిన తర్వాత నుంచి వృత్తి ఉద్యోగాల్లో కూడా చికాకులు తగ్గిపోతాయి, అంటే ఒత్తిడి తగ్గి అభివృద్ధి పెరగటం అనేది జరుగుతుంది. సో ఆ రకంగా కూడా మంచి జరగటం అనేది ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎప్పుడైతే ఇక్కడ ప్రస్తుతం ఉన్న పంచమ స్థానంలో శుక్రుడు వల్ల ఎవరైతే మరి ఏదైనప్పటికీ కూడా సంతాన విషయాల్లో కూడా మంచి పొందడానికి కూడా, శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పంచమాధిపతి తర్వాత భాగ్యాధిపతి ఇద్దరూ కలిసి ప్రస్తుతం జూన్ 12 దాకా ఒకే ఇంట్లో ప్రయాణం సాగించడం అనేది జరుగుతుంది.
సో తృతీయ స్థానంలో కుజుడు ఉంటాడు కాబట్టి ఈ వర్కుల మీద కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది. సో పరాక్రమం అంటే జనరల్గా మనకి వృషభం ఒకటి, మిథునం ఒకటి, మకరం ఒకటి, వీళ్ళకి కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. అంటే ఏదైనా సరే గట్టిగా తోస్తే తప్ప గబుక్కుని ముందుకు రారు. సో ముందు సిగ్గు అనుకోండి, మోమాటం అనుకోండి, ఒక రకమైన బద్ధకం అనుకోండి, వాటి వల్ల వెంటనే అడుగులు పడవు, కొద్దిగా గ్రాడ్యువల్గా పట్టడం అనేది ఉంటుంది. అందులో కుంభరాశి మరింత ఎక్కువ. సో కలిసిన తర్వాత మళ్ళీ బాగానే మూవ్ అవటం అనేది ఉంటుంది, కానీ ఇనిషియల్గా మాత్రం కొంత ట్రబుల్ ఉంటుంది. సో అలాంటివన్నీ నెమ్మదిగా ఇప్పుడు కొద్దిగా వాళ్ళు ఉన్న మైనస్ని ప్లస్ చేసుకుంటారు ఇప్పుడు నెమ్మదిగా. సో అందుకని దానివల్ల కూడా అభివృద్ధి పెరగటం అనేది జరుగుతుంది. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారండి? ఖచ్చితంగా విద్యార్థులకు కూడా గతంతో పోలిస్తే మంచి ఫలితాలు పెరగడం అనేది ఉంది. అందుకే ఇందాక మనం చెప్పాం, ఈ కుజుడు వల్ల వీళ్ళలో ఉండే కాంపిటేటివ్ స్పిరిట్ సో పెరుగుతుంది. సో ఎక్కడైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవటం అనేది. సో అందుకని ఇవన్నీ వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో ఈ వర్క్ మీద లేజినెస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో దానివల్ల ఎంతో కొంత మంచి ఫలితాలు పెరుగుతాయి. వివాహ యోగం ఉందంటారా? సో వివాహానికి సంబంధించిన అధిపతి రవి ప్రస్తుతం అయితే కనుక ఆయన చతుర్థంలో సంచరించడం అనేది ఉంది. సో జూన్ 15 నుంచి పంచమ స్థానంలోకి చేరుకోవటం అనేది ఉంటుంది. సో అక్కడ మళ్ళీ బుధుడు కూడా పంచమాధిపతి, సప్తమాధిపతి. అందుకే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి కూడా అక్కడ ప్రేమ పెళ్ళిళ్ళు అయితే కనుక మరింత తేలికవుతాయి జూన్ 15 నుంచి. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మంచి ఉంటుంది. అలాగే జూన్ 15 నుంచి ప్రస్తుతం ఏదైనా భార్యాభర్తల మధ్య ఏదైనా సరే అంటే రాహుకేతు ఎఫెక్ట్ అనేది కుంభరాశి మీద కూడా ఉంది. ఎందుకంటే కుంభంలోనే రాహు ఉన్నాడు, సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. సో అందుకని ఆ భార్యాభర్తల మధ్య ఉండే చికాకులు కూడా కొంతవరకు తగ్గుతాయి. సో అనురాగం పెరుగుతుంది. సో అందుకని ఈ జూన్ 15 నుంచి వచ్చాక మరింత మంచి జరగడానికి, అలాగే మరి కొంతమంది అప్పుడే కొత్తగా ప్రేమలో పడడానికి అంటే టీనేజ్ వాళ్ళు, సో అలాంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. గురుగారు, ఈ జూన్ మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసం? తప్పకుండా మేన్ రాశి వారు అయితే కనుక కొద్దిగా 2 విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి, సంతానపరమైన అంశాల్లో కొంతవరకు జాగ్రత్త అనేది అవసరం. తర్వాత రెండో విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాల విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం. ఈ 2 విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మిగతా అన్ని విషయాలు పర్వాలేదు, అలా నడవటం అనేది ఉంది. ఎందుకంటే అలా నడవటం అనేది ఎందుకంటున్నామంటే కనుక ప్రస్తుతం వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉండటం, ఆ శని కూడా వీరి యొక్క రాశిలోనే ప్రస్తుతం ఉండటం చేత సో ఆశించినంత అభివృద్ధి వేగంగా లేకపోవటం అనేది. సో ప్రతి చోట అంటే ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అంటే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ రంగంలో, తర్వాత స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి స్వయం వృత్తి, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి వ్యాపారం. సో ఎలాంటి రంగంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి చోట కూడా గొడ్డు చాకరీ మనకుంటోంది, ఫలితం వచ్చేప్పటికి ఏదో ఒక ముద్ద అన్నట్టుగా ఉంటుంది తప్ప చాకరీ ఎక్కువ, రాబడి తక్కువ. ఆ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది మీన రాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పంచమ స్థానంలో గురుడు చేరుకోవటం అనేది జరిగింది. దానివల్ల ఏంటంటే ఎలాంటి ఇబ్బంది ఉన్నా అంత క్రితం చతుర్థంలో ఉన్నాడు, ఇప్పుడు పంచమంలో ఉన్నాడు. సో దానివల్ల ఏదైనప్పటికీ కూడా ఏదో రకంగా బయటకు రావటం అనేది జరుగుతుంది తప్ప మనస్ఫూర్తిగా నేను తృప్తిగా ఉన్నాను అనేది తక్కువే ఉంది వీళ్ళకి కూడా. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? అయితే విద్యార్థులకి మాత్రం జూన్ 12 నుంచి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది. ఎందుకంటే బుద్ధి వికాసం అనేది గురుడు వల్ల రావటం అనేది జూన్ 2 నుంచి గురుడు వచ్చాడు కాబట్టి సో పంచమ స్థానంలోకి ఈ వరకు మీద బుద్ధి బలం పెరగటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతంలో తృతీయంలో రవి అనేది ఉంది, దానివల్ల కూడా వీళ్ళకి పోరాట గుణం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఖచ్చితంగా విద్యార్థులకు మంచిదే. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? అయితే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మనం ఇందాక చెప్పుకున్నాం, బాగా శ్రమ అనేది ఎక్కువ ఉంది, రాబడి అనేది తక్కువ ఉంది. తర్వాత సరే బాగుండలేదు కదా అని చెప్పి గబుక్కుని ఏదైనా సరే ఉద్యోగాలు మారడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అనువైన సమయము కాదు.
సో అందుకని సాధ్యమైనంత వరకు వాళ్ళంతా వాళ్ళు తీసేస్తే తప్ప మనంతటా మనం కొత్త ప్రయోగాలు చేయకుండా ఉండటం అనేది అవసరం. వివాహ యోగం ఉందంటారా? వివాహపరంగా అయితే కనుక కొంతవరకు మంచి ఆగాల్సింది పర్వాలేదు, లేదు మంచిది. మంచిగా. సో వివాహ విషయాల్లో ముందుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వివాహకారకుడు చతుర్థ స్థానంలో అంటే ఒక ఇంటి స్థానంలోనే ఉండటం అనేది జరుగుతుంది కనుక తర్వాతైనా ఆయన నెమ్మదిగా మళ్ళీ పంచమ స్థానానికి చేరుకుంటాడు కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా పర్వాలేదు. పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక మరింత గట్టిగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక ఉత్తరభద్ర నక్షత్రం వారికి కొంతవరకు ఇబ్బందులు ఎదురవచ్చేమో కానీ రేవతి నక్షత్రం మళ్ళీ పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకైతే కనుక మరింత సౌలభ్యం అనేది కనపడుతుంది వివాహ విషయాల్లో. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు వీరికి? కుటుంబ వాతావరణంలో ఏ నచ్చని వల్ల కొద్దిగా మిశ్రమంగానే ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఒకరోజు భర్తకు బాగుంటే ఒకరోజు భార్యకు బాగుండకపోవటం, ఒకరోజు భార్యకు బాగుంటే మరో రోజు భర్తకు బాగుండకపోవటం, ఈ రకంగా కొంతవరకు అసంతృప్తి అనేది అయితే కనుక మధ్య మధ్యలో పొడసూపడం అనేది అయితే కనుక కనిపిస్తుంది. గురుగారు, మరి ఈ మాసంలో పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ చేయొచ్చు అంటారా? కొత్తగా వ్యాపారం చేయడానికి కానీ కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇది పెద్దగా సుఖమైన సమయం అయితే గనక కాదు. సో కొన్నాళ్ళు వేచి చూడటం అనేది అవసరం. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? అదే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రస్తుతం అయితే కనుక తృతీయంలో రవి సంచారం అనేది జరుగుతుంది, పంచమంలో గురుడు సంచారం జరుగుతుంది. కాబట్టి వీరికైతే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా జూన్ మొదటి వారంలో అంటే మొదటి 2 వారాల్లోనే మొదటార్థంలో సో మరింత మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహయోగం ఇప్పుడు ప్రస్తుతం బాగుంది. సో ఖచ్చితంగా గృహానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. కానీ సంతానపరమైన విషయాల్లో మాత్రం ఇబ్బంది తలెత్తడానికి అంటే మనం కొత్తగా సంతానం కావాలనుకునే వాళ్ళకే కాదు, ఇప్పుడు ఈ జాతకుల యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల వల్ల కూడా వీళ్ళకి ఏదో రకమైన మానసిక దిగులు, అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు అనుకోండి, వాళ్ళు సరిగ్గా చదవకపోవటం, లేదా ఉద్యోగానికి చేరువైన పిల్లలకి ఉద్యోగాలు వెంటనే లభించకపోవటం, పెళ్ళిళ్ళు చేయాలనుకున్న పిల్లలకి వెంటనే పెళ్ళిళ్ళు కాలేకపోవటం. సో ఏదైనప్పటికీ కూడా పిల్లల వల్ల ఏదో ఒక మైనస్, ఏదో ఒక ఇబ్బంది అయితే కలుగుతుంది. సో అది ఇప్పుడు ఈ నెల కొద్దిగా ప్రస్ఫుటంగా ఉంటుంది. సరే పిల్లలంతా బాగున్నారు అనుకున్నప్పటికీ ఉన్నటువంటి వాళ్ళకి ఏవో ఒక వ్యాధులు బయటపడటం. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా పిల్లల పరంగా ఏదో రకమైన ఆందోళన, ఆదుర్ద అనేది అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. గురుగారు, క్రీడాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? సినిమా రంగంలో ఉండే వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. క్రీడా రంగంలో ప్రస్తుతం కుజుడు మరి 2వ ఇంట్లోనే ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి క్రీడాకారులకి కూడా ధనలబ్ధి చేకూరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అయితే ఇదే సమయంలో ఎవరైతే మనం మొదటి నుంచి చెప్తున్న పిల్లల పరంగానే ఇబ్బంది అని చెప్పి, పిల్లల పరంగా అంటే ఈ యొక్క జాతకుల పిల్లలకి కూడా అంటే సపోజ్ రేవతి నక్షత్రంలోనే ఉత్తరాభద్ర మీనరాశిలో జన్మించిన తల్లిదండ్రుల పిల్లలనే కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఈ టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఇదే రాశిలో జన్మించి ముఖ్యంగా రేవతి నక్షత్రం వాళ్ళు, సో ఎవరితో అయినా సరే కొంతవరకు జాగ్రత్తగా ఉంటాం. అంటే ఈ వీకెండ్ పార్టీల్లో కానీ ఇతరత్ర కానీ ఏదైనా సరే తప్పటడుగులు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీనరాశి జాతకుల్లో ఎవరైనా సరే పిల్లలు ఉంటే, టీనేజ్ పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా కొంతవరకు చెడు పరిస్థితులకు లోనయ్యే అవకాశాలు అయితే కనుక ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి.